సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రధానంగా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులను తొలగించడానికి ముందు సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఐటీ నిబంధనలు 2009ని సవాల్ చేస్తూ దాఖలైన ఓ ప్రజాహిత వ్యాజ్యం పిల్పై విచారణ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీహుల ధర్మాసనం ఎవరైనా సోషల్ మీడియాలో ఏదైనా సమాచారాన్ని పోస్ట్ చేస్తే దాన్ని తొలగించే ముందు వారి వాదనలను వినాలి అని భావిస్తున్నట్లు వెల్లడించింది. సాఫ్ట్వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ అనే సంస్థ ఈ పిటిషన్ దాఖలు చేసింది. సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 69A ప్రకారం సామాజిక మాధ్యమాల నుంచి సమాచారాన్ని తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంది. అయితే ఆ సమాచారాన్ని పోస్ట్ చేసిన వ్యక్తికి నోటీసు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఐటీ నిబంధనలు 2009లోని రూల్ 8లో వ్యక్తి అనే పదాన్ని సరిగ్గా నిర్వచించలేదు. రూల్ 16 ప్రకారం ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతూ చర్యలు తీసుకోవాలి. కానీ ప్రభుత్వం వ్యక్తులకు కాకుండా ఎక్స్ వంటి సామాజిక మాధ్యమ సంస్థలకు మాత్రమే నోటీసులు ఇస్తూ కంటెంట్ను తొలగిస్తుంది అనేది వివరించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ పోస్టు చేసిన వ్యక్తులను గుర్తిస్తే వారి కంటెంట్ను తొలగించే ముందు నోటీసులు జారీ చేసి వారి వాదనలు వినాలని కూడా